హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి మహాలక్ష్మి. నేను మీ నందిని. ఈరోజు మనం చూడబోయేటువంటి రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన మరియు ఆరోగ్యకరమైనటువంటి పెసరట్టు. ఆ పెసరట్టుని చాలా చాలా ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేయాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. మీరు ఇలా గనక చేసి మీ వాళ్ళకి టేస్ట్ చేయించినట్లయితే ఒక్క పెసరట్టుకు బదులుగా 4 తినేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది ఈ పెసరట్టు. మరి అది ఎలా చేయాలో చూసేద్దాం. దానికోసం నేనిక్కడ ఒక గ్లాస్‌లో 2 గ్లాసుల వరకి పెసర్లను తీసుకుంటున్నానండి. అలాగే అదే గ్లాస్‌లో అర గ్లాస్ వరకి బియ్యాన్ని తీసుకుంటున్నాను. పెసరట్టు చేసేటప్పుడు కంప్లీట్‌గా పెసర్లతో కాకుండా కొద్దిగా బియ్యాన్ని కూడా వేసుకోవాలండి. అలా వేసుకోవడం వల్ల పెసరట్టు అనేది మెత్తగా కాకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు నేనిక్కడ పెసరట్టుని ప్రిపేర్ చేయడం కోసం నానబెట్టుకున్నటువంటి పెసర్లని రాత్రే నానబెట్టేసుకున్నానండి. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి రాత్రే నానబెట్టుకున్నాను. మీరు గనక ఒకవేళ డిన్నర్‌లో ప్రిపేర్ చేయాలి అనుకుంటే పెసర్లని ఉదయాన్నే నానబెట్టేసుకోవచ్చు. చూడండి, మార్నింగ్‌కి మన పెసర్లనేవి చాలా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని కొద్ది కొద్దిగా ఒక మిక్సీ జార్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి కారానికి తగినట్టుగా ఒక 3 మిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఒకవేళ మీరు స్పైసీ ఎక్కువగా తినాలి అనుకుంటే మిర్చిని ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఒక అర ఇంచు వరకి అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ వీలైనంత ఫైన్ పేస్ట్‌గా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇలా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్‌లోనికి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాం. చూడండి, పిండి అనేది ఎంత చక్కగా గ్రైండ్ అయిపోయిందో. అలాగే మిగిలినటువంటి పెసర్లను కూడా గ్రైండ్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనికి రుచికి సరిపడినంతగా సాల్ట్‌ని కూడా వేసేసుకొని ఒకసారి ఈ పిండినంతటిని బాగా కలిపేసుకోవాలి. చూడండి, పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది మరి పల్చగా కాకుండా, మరి హార్డ్‌గా కాకుండా ఇలా ఉండేలా చూసుకోవాలి. అప్పుడు అట్టు అనేది చాలా చక్కగా వస్తుంది. ఇప్పుడు అట్టు చేయడం కోసం మనం స్టవ్ మీద నాన్ స్టిక్ ప్యాన్ పెట్టుకొని ఇలా దాన్ని సిద్ధంగా చేసేసుకుందాం. ఇప్పుడు పిండిని మరొకసారి బాగా కలిపి ఒక 2 గరిటెల వరకి పెనం మీద వేసేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్‌ని మీడియం ఫ్లేమ్‌లోకి టర్న్ చేసేసుకొని వీలైనంత పల్చగా మనం అట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత ఫ్లేమ్‌ని హై ఫ్లేమ్‌లోకి పెట్టుకొని పెసరట్టు అనేది మనం కాల్చుకోవాలి అండి. పెసరట్టు చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్‌లో ఉంటే పెసరట్టు అనేది చక్కగా క్రిస్పీగా గోల్డెన్ కలర్‌లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు దీని మీద మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఒక స్పూన్ ఆయిల్‌ని కానీ, ఘీ కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్‌ని అండ్ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి యాడ్ చేసుకుంటే పెసరట్టు అనేది భలే టేస్టీగా ఉంటుందండి. నేనైతే ఇక్కడ ఆయిల్ వేసుకున్నాను. అలాగే ఇది మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, మన పెసరట్టు అనేది చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనం మరొక వైపుకి టర్న్ చేసి కాల్చుకోవాల్సిన అవసరం లేదండి. ఒకే వైపుకి కాలిస్తే సరిపోతుంది. మన పెసరట్టు చూడండి ఎంత చక్కగా క్రిస్పీగా మంచి కలర్‌లోకి వచ్చిందో. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవాలి. అలాగే మిగిలినటువంటి పిండితో పెసరట్టుని కూడా రెడీ చేసేసుకోవాలి. ఇలా చక్కగా స్ప్రెడ్ చేసుకొని ఆయిల్‌ని వేసేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని వేసేసుకొని మనం పెసరట్టుని రెడీ చేసేసుకోవడమే. మరి నచ్చిందా? అయితే ఆలస్యం ఎందుకు? మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేసుకోండి. మీలో ఎవరైనా మొదటిసారి మన ఛానల్‌ని చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పెసరట్టు పల్లి పచ్చడి మరియు అల్లం పచ్చడితో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పెసరట్టు కోసం నేను ఎంతో టేస్టీ అయినటువంటి అల్లం పచ్చడిని కూడా ప్రిపేర్ చేశాను. అది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో, తప్పకుండా మన ఛానల్‌ని డైలీ వాచ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.